పన్నీర్ పిజ్జా. వావ్, సో మంచి టగ్ ఆఫ్ వార్ అనమాట. చూద్దాం మరి ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో యూజువల్గా పిజ్జా అంటే అందరికీ ఫేవరెట్ అనమాట. బట్ ఏంటంటే చాలామంది జంక్ ఫుడ్ మైదాతో చేస్తాం, చీజ్ ఎక్కువ యూస్ చేస్తాము అని. బట్ మనం ఇక్కడ చాలా డిఫరెంట్గా వాటిని అన్నింటినీ రీప్లేస్ చేసి హెల్దీ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నాం. అవును. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో ముందుగా మనం ఇది మిక్స్ చేసేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్. ముందుగా పెరుగు, పన్నీర్ ముక్కలు, గ్రీన్ బెల్ పెప్పర్, ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక స్పూన్ కూడా ఇవ్వండి. ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ కూడా యాడ్ చేస్తున్నాం. సో యూజువల్గా ఏంటంటే మనం టాపింగ్స్ లాగా యూస్ చేస్తాం ఇవన్నీ, బట్ మనం ఆల్రెడీ కొద్దిగా మ్యారినేషన్ లాగా చేసుకున్నాం. అవును. ఓకే, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు, అలాగే కొంచెం బ్రౌన్ షుగర్ కూడా, తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత కొంచెం గరం మసాలా కూడా. ఓకే, అండ్ అలాగే ఇందులోనే లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాం. సో ఇది కాసేపు అలా మ్యారినేట్ చేసి ఉంచితే బెటరా? ముందే కొద్దిసేపు సైడ్ ఉంచితే బెటర్. ఓకే, ఈ సైడ్కి పెట్టేసి మనం డవ్ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా కొంచెం గోధుమ పిండి, ఇంకొక స్పూన్, కొంచెం సాల్ట్. సో మనం థిన్ క్రస్ట్ చేసుకుంటున్నామా? లైక్ వెరీ థిన్ క్రస్ట్. అలాగే కొంచెం ఈస్ట్ కూడా. సో ఈస్ట్ ఎందుకు ఎక్కువగా యూస్ చేస్తున్నాం? సో ఈస్ట్ వచ్చేసి మనం ఫర్మెంటేషన్ ప్రాసెస్లో యూస్ చేస్తాం. అది కొంచెం స్పాంజీ టైప్లో రావడానికి, ఓకే, సాఫ్ట్ టెక్స్చర్ రావడానికి. ఓకే ఓకే, కొన్ని వాటర్ ఇందులో. ఏదైనా యూస్ చేయొచ్చు, మల్టీగ్రెయిన్ ఆట బేస్ కోసం ఏదైనా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకు స్పెషల్గా సబ్వేలో దొరుకుతుంది, మనం బేస్ చూస్ చేసుకునేటట్టు మల్టీగ్రెయిన్ కానీ గోధుమ కానీ రాగి కానీ అట్లా. సో ఆ కైండ్లో మనం కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అవును. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం ఇందులో. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ అన్ని లైక్ హెల్దీ ఇంగ్రీడియంట్సే యూస్ చేస్తున్నాం కాబట్టి పిజ్జా అంటే లైక్ ఎప్పుడో ఒకసారి రేర్గా తీసుకోవాలి అంటారు కదా. సో ఇది కొంచెం హెల్దీ అండ్ టేస్టీ పిజ్జా అలాగే ఉంటుంది కాబట్టి ఎంత ఫ్రీక్వెన్సీ తీసుకోవచ్చు, ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకోవచ్చు? సో మనం వీక్లీ 1 to 2 యూస్ చేయొచ్చు. అండ్ ఏదైతే మనం ఇప్పుడు యాడ్ చేస్తున్నామో పన్నీర్ కానీ దాంట్లో మనం ఇంకా రీప్లేస్ కూడా చేసుకోవచ్చు. ఓకే, డిఫరెంట్ టాపింగ్స్, కార్న్ కానీ అలా ఇంకేదైనా ఆలివ్స్ ఇవన్నీ వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా యూస్ చేసుకుంటూ చేయొచ్చు. నాన్ వెజ్ లవర్స్ అయితే లైక్ చికెన్ చంక్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. అవును. సో మనం బేస్ ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు మనం రెగ్యులర్ సైజ్ ప్రిపేర్ చేస్తాం. రెగ్యులర్ సైజ్ ప్రిపేర్ చేస్తాం. సో యూజువల్గా హెవీగా ఉంటుంది కాబట్టి పిజ్జా అనేది. సో ఏ టైంలో తీసుకుంటే బెటర్? ఈవినింగ్ టైమ్సా లేకపోతే ఆఫ్టర్నూన్? ఈవినింగ్ టైమ్స్లో మనం లంచ్ అయిపోయాక ఒక 2 to 3 hours గ్యాప్ పెట్టేసి డిన్నర్కి కూడా 2 to 3 hours ముందు లైక్ 2 snacks యూస్ చేస్తారు. సో కొంచెం ఏదైనా స్ప్రౌట్స్ అలాంటిది, మళ్ళీ ఏదైనా లిక్విడ్ తీసుకుంటారు. సో అలా 2 కాకుండా మనం ఒకటే ఇలా పిజ్జా తీసేస్తాం. ఓకే, పర్ఫెక్ట్. అండ్ ఇది కూడా బేస్ మనకు నచ్చినంత క్వాంటిటీ, నచ్చినంత థిక్నెస్లో చేసుకోవచ్చు. ఎస్, అవును. ఓకే,
సో ఇప్పుడు పిజ్జా సాస్ కొంచెం. ఓకే. సో ఇది యూజువల్గా మనం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలాసార్లు ప్రిపేర్ చేసాం మనమే. సో లేదంటే బయట ఎప్పుడైనా ఒకసారి కాబట్టి అలాగా ప్రిజర్వేటివ్స్ ఉన్నది యూస్ చేయొచ్చా ప్రాసెస్డ్? ఎప్పుడైనా ఒకసారి వన్స్ ఇన్ ఎ వైల్ ఓకే. సో రెగ్యులర్గా కొందరు పిజ్జాస్ చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు ఇంట్లోనే ప్రిపేర్ చేసి కొంచెం అందులో బ్రౌన్ షుగర్ అది వేసి వాళ్ళు ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ముందుగా మనం మ్యారినేట్ చేసుకుంది కూడా దీని మీద చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ హర్బ్స్ కూడా, అలాగే చీజ్ కూడా గ్రేట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం దీన్ని బేక్ చేసేద్దాం. సో జస్ట్ ఆయిల్తో అలా గ్రీస్ చేసేసుకుని ఓకే, ఇంకా మనం దీన్ని ఇప్పుడు బేక్ చేసేద్దాం. బయట ఎలాగైతే దొరుకుతుందో సేమ్ అలానే ఉంది షేప్. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం బేక్. ఓకే. ఓకే, సో పర్ఫెక్ట్ పిజ్జా ఆఫ్టర్ బేకింగ్ తెలుస్తుంది అనమాట. ఓకే ఓకే పల్లవి, సో చక్కగా బేక్ అయిపోయింది. ఒకసారి చూద్దాము. ఓకే. పర్ఫెక్ట్. సో ఇంక మనం సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. పన్నీర్ పిజ్జా రెడీ అయిపోయింది. చాలా మినీ సైజ్ పిజ్జా అనమాట. సో ఇది ఒకటి అందరు తినేచ్చా? ఒకటి ఒకరు ఇండివిజువల్ గా తీసుకోవచ్చు. సూపర్. పన్నీర్ పిజ్జా రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. పన్నీర్ పిజ్జాకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, బ్రౌన్ షుగర్ 1 టేబుల్ స్పూన్, ఈస్ట్ కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, కాశ్మీరీ కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, పిజ్జా సాస్ 2 టేబుల్ స్పూన్లు, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, మిక్స్డ్ హర్బ్స్ 1 టేబుల్ స్పూన్, చీజ్ కొద్దిగా, క్యాప్సికం 1, ఉల్లిపాయ 1. పన్నీర్ పిజ్జా తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో పెరుగు, పన్నీర్ ముక్కలు, గ్రీన్ క్యాప్సికం, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కారం, తగినంత ఉప్పు, కొద్దిగా బ్రౌన్ షుగర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. మరొక బౌల్లో గోధుమ పిండి, తగినంత ఉప్పు, ఈస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని పిజ్జా బేస్ లా చేసుకోవాలి. దీనికి పిజ్జా సాస్ రాసి పన్నీర్ మిశ్రమం, చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ హర్బ్స్, చీజ్ తురుము వేసి ఓవెన్ లో ఉంచి 180 డిగ్రీస్ వద్ద 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఆ తర్వాత టేస్టీ పన్నీర్ పిజ్జా రెడీ.